హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి యమ్మీ యమ్మీ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్ మైదా తీసుకున్నాను. 1 కప్ మైదాలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లేదా గీ అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక రౌండ్గా మెత్తగా ఇలా అంత సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీ కింద చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో గీ అయినా తీసుకోవచ్చు, లేదా డాల్డా అయినా తీసుకోవచ్చు, లేదా వెన్నపూస అయినా తీసుకోవచ్చండి. నేనైతే హోమ్ మేడ్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది జల్లుకుంటూ ఒక పెద్ద చపాతీ అనేది చేసుకోవాలండి. నా చపాతీ పీట అనేది చిన్నదైపోవడం వల్ల సరిగ్గా అవ్వట్లేదు. సో దట్ నేను సెకండ్ టైం నుంచి పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నాను. ఒక పెద్ద చపాతీ చేసుకుని మొత్తం అంతా గీ అప్లై లేదా బటర్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది బుక్ ఫోల్డ్ అంటారండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నది ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పిండి జల్లుకుని చపాతీలాగా ఒత్తుకోండి. నేను చూపిస్తున్న విధంగా పల్చగా ప్రెజర్ అనేది ఎక్కువ పెడుతూ చపాతీలాగా చేసుకోవాలండి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సేనండి, కానీ ఇలా చేసుకోవడం వల్ల హోమ్ మేడ్ పఫ్స్ అనేది చేయగలం. పిల్లలకి బయట పఫ్స్ అంటే చాలా ఇష్టం కదండి. సో దట్ మనం బయట పఫ్స్ అంటే ఎలా చేస్తారో మనకు తెలియదు. మళ్ళీ సెకండ్ టైం చపాతీ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కువ బటర్ అప్లై చేయడం వల్ల పఫ్స్ అనేది మంచి లేయర్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి జల్లుకుంటూ ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని లేయర్స్ అయితే చేయగలమో అన్ని లేయర్స్ అనేది పఫ్ అనేది పొంగుతుందండి. నేను ఒక 3 లేయర్స్ అయితే చేశాను. నాకు ఎక్కువ అవసరం లేదు పెద్ద అని. మీరు కావాలంటే ఇంకొక 5 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ బటర్ అప్లై చేసి మొత్తం అంతా బటర్ అంతా అప్లై చేసుకోవాలి. ఎంత బటర్ అయితే అప్లై చేస్తున్నామో అంత క్రిస్పీనెస్ అలానే అన్ని లేయర్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ బుక్ ఫోల్డ్ నేను చూపిస్తున్న విధంగా హారిజంటల్గా వెర్టికల్గా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అంతా అలా బాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే మంచిగా గట్టిగా అవుతుందండి. మనం చేసుకునే ఒక 5 మినిట్స్ ముందు పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 8 పఫ్స్ అయితే అవుతుందండి. ఒక 4 పఫ్స్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకుని మనం పాలిథిన్ కవర్ లేదా టప్పర్వేర్ బాక్సెస్ కానీ ఎలా అయినా బాక్సెస్లో పెట్టుకుని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను చేస్తుంది 2 వెజ్ పఫ్స్ చేస్తున్నాను, అలానే 2 ఎగ్ పఫ్స్ చేస్తున్నానండి. ఒక 1 గ్రీన్ చిల్లీ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ పింక్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ పఫ్లోని కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటాస్ అనేది మెత్తగా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ వెజ్ పఫ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఆలు కూడా పెట్టుకోవచ్చు. వెజ్ పఫ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు కావాలితే కామెంట్ చేయండి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల టొమాటో అనేది చాలా జ్యూసీగా మగ్గిపోతుంది. ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, టొమాటో చూసారా మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మీరు మీ స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోండి. పెద్ద కారం అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, బయట ఉంటుంది కదండి, లేదా హోమ్ మేడ్ అయినా పర్లేదు, వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మంచిగా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. అంటే ఇంకా కర్రీ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది కదా. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మనం పఫ్స్ రెడీ చేసుకునే లోపు కర్రీ అనేది కూల్ డౌన్ అవుతుంది. సో దట్ పఫ్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న షీట్ని చపాతీ కన్నా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. కార్నర్స్ అన్నీ కట్ చేసుకుని స్క్వేర్ షేప్ వచ్చేదాకా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇవి ఒక 4 పఫ్స్ అవుతుందండి. నేను నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కర్రీ పెట్టుకోండి. మీ కర్రీకి తగ్గట్టుగా మీరు పెట్టుకోవచ్చు. నేను 2 స్పూన్స్ కర్రీ పెట్టుకొని, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని, 2 కార్నర్స్ మిల్క్తో పేస్ట్ చేసుకుంటున్నాను. 4 కార్నర్స్ అయినా పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 2 వెజ్ పఫ్స్ అలానే 2 ఎగ్ పఫ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న వాటికి పైన మిల్క్ అనేది అప్లై చేసుకోండి. ఇలా మిల్క్ అప్లై చేయడం వల్ల మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం మిల్క్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్లై చేసిన తర్వాత ముందుగానే మనం పిజ్జా మోడ్ ఉంటుందండి. పిజ్జా మోడ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కన్వెన్షన్ మోడ్లో 10 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. తర్వాత ఆగిపోయాక కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టోటల్గా 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఫస్ట్ 10 మినిట్స్ 200 డిగ్రీస్లో పెట్టుకోవాలి. యమ్మీ యమ్మీ ఎగ్ పఫ్స్ రెడీ.